ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సమ్మర్ సీజన్ వచ్చింది. చాలామంది పుచ్చకాయ తింటూ ఉంటారు, ఎందుకంటే శరీర చల్లదనం కోసం, అలాగే ఆరోగ్యాని కోసం. మరి ఇది సులువుగా జీర్ణం కూడా అయిపోతుంది. అయితే పుచ్చకాయలోని తెలుపు భాగం ఉంటుంది, అది కానీ పురుషులు కానీ తింటే ఏం జరుగుతుంది, అదే మనం వీడియోని తెలుసుకుందాం. వేసవిలో పుచ్చకాయని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. వేసవిలో దొరికే పండ్లను తీసుకోవడం ద్వారా వేసవి తాపం నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. కిడ్నీకి పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండంలోని మలినాలను తొలగిస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే శరీరంలోని మలినాలను తొలగించుకోవాలంటే పుచ్చకాయ ముక్కలను రోజు 2 కప్పులైన డైట్లో చేర్చుకోవాలి. వేసవిలో చెమట రూపంలో నీరు వెలుపలికి వచ్చేయడంతో శరీరం డీహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది. అందుచేత పుచ్చకాయల్ని వేసవిలో 4-5 కప్పులైన రోజుకు తీసుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రక్తంలో నీటి శాతం తగ్గిపోతే రక్త ప్రసరణ మెరుగ్గా ఉండదు. అలాంటి సమయంలో పుచ్చను తింటే రక్తంలో నీటి శాతం చేరి రక్త ప్రసరణ మెరుగవుతుంది. దాని ద్వారా శరీరానికి కొత్త ఉత్సాహం చేకూరుతుంది. శరీరానికి చలవనిస్తుంది. ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. ఇందులోని ఐరన్, విటమిన్లు, ఫాస్ఫరస్, కాల్షియం వంటి ధాతువులు వేసవిలో శరీరానికి ఎంతో అవసరం. పుచ్చలోని సిట్రుల్ ధాతువులు పుచ్చకాయలోని ఎరుపు భాగంలో కాకుండా తెలుపు రంగులో ఉండే తోలు భాగంలో పుష్కలంగా ఉంటాయి. ఇంకా పుచ్చకాయలోని ఎరుపు భాగాన్ని మాత్రమే తిని వద్దని పారేస్తున్న తెలుపు చెక్కను తినడం ద్వారా పురుషుల్లో వీర్యవృద్ధి జరుగుతుంది. వీర్య లోపాలు తొలగిపోతాయి. పుచ్చకాయలను రోజు ఆహారంలో భాగం చేయడం ద్వారా రక్తపోటు తగ్గుతుంది. హృద్రోగ వ్యాధులు దరిచేరవు. సులభంగా బరువు తగ్గుతారు. ఒబేసిటీని సులభంగా పారదోలవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా పుచ్చకాయ గింజలు మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలు నిత్యం తింటుంటే రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఐబీపీ ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలు తింటే బీపీ తగ్గుతుంది. పుచ్చకాయ విత్తనాలు రోజు తినడం వల్ల కండరాలు దృఢంగా మారితే అలసట తగ్గుతుంది. మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ విత్తనాల పొడిని 1/2 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. పుచ్చకాయ విత్తనాల పొడి కంటి చూపును మెరుగుపరిచే దివ్య ఔషధంగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, పుచ్చకాయతో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి, అలాగే పురుషులకు ఉండే నష్టాన్ని కూడా భర్తీ చేస్తుంది కాబట్టి తప్పకుండా తినండి. పుచ్చకాయలో ప్రతి భాగం ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అప్డేట్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.